ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అనుకున్న పనులు పూర్తవుతాయి. పెట్టవలసిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు కట్టగలుగుతారు. ఇన్సూరెన్స్‌లు కడతారు. కావలసిన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. గృహలబ్ధి, భూప్రాప్తి, అలాగే గృహ నిర్మాణపరమైనటువంటి అవకాశాలు లేదా ఇల్లు కొనడం కానీ, కట్టడం కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి అవకాశాలు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపారాలు చేసేవాడికి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, కెరీర్ పరంగా గ్రోత్, చేసే పని యందు శ్రద్ధ, నూతన ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రేమికుల మధ్య కలయికలు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి. అలాగే దూర బంధువుల కలయిక, స్నేహితులతో అన్యోన్యత, సమయాన్ని డబ్బులు చేతికి అందడము, మొండిబాకాయలు వసూళ్లు, అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతోంది. మానసిక ప్రశాంతత కనపడుతోంది. ప్రతి పనిలోనూ కూడా పట్టుదలతోటి, కృషితోటి అనుకున్న పనులు పూర్తి చేసుకుని విజయం పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు అనుకుంటున్నాయి. కాబట్టి ఈ వారం ఏది ఏమైనా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, మానసిక క్లేశాలు, కోర్టు వివాదాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే చేయని తప్పక నిందారోపణలు, వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలాంటివి తప్ప మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఒకసారి జాతక పరిశీలన కూడా, మీ పర్సనల్ జాతకంలో ఉందో కూడా ఒకసారి చూపించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే, ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఒకటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని అడగవచ్చు, మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. మీ జీవితాంతం అంతా ఏముందో అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరైనా ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది అనుమానాలు, లేకపోతే శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.